Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market order blocks and liquidity analysis of day 5th August అంటే మండే కోసం రేపటి మార్కెట్ కోసం మనకు మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ అండ్ లిక్విడిటీ ఏం టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయో ఈరోజు క్లాస్లో అయితే అడ్వాన్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, క్లాస్లోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ప్రీవియస్గా బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అండ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ క్లాసెస్ మాట. ఎవరైనా కనుక జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ బడ్జెట్లో చాలా అడ్వాన్స్ టీచింగ్ అండ్ అడ్వాన్స్ కాన్సెప్ట్ టీచ్ చేయబడడం జరుగుతుంది. చాలా స్లాట్స్ అయితే మీలో ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ వీడియో కనుక ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రేపటి ఈ ప్రెజెంట్ న్యూస్ చూసుకుంటే మార్కెట్లో చాలా నెగిటివ్ న్యూస్ నడుస్తుంది. యూఎస్ మార్కెట్స్ అన్ని ఓవర్ నైట్ ఫ్రైడే నైట్ ఫుల్ ఫాల్ అయిపోయి, యూఎస్ మార్కెట్స్ అనే కాదు చాలా మార్కెట్స్ కూడా ఫాల్ అయ్యాయి. బట్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుందా ఏంటా అనేది నాకు తెలీదు. బికాజ్ గ్యాప్ అప్ అవుతుందా గ్యాప్ డౌన్ అవుతుందా అనేది నా చేతుల్లో లేదు. న్యూస్ అయితే ఉన్నది, అయితే బ్యాడ్ న్యూస్ ఉండడం ఇవన్నీ ఉండడం వల్ల గ్యాప్ డౌన్ అవుతుంది అని చెప్పేసి ఒక అంచనా అయితే ఉంటుంది. ఓకే, అది రన్ అవుతుందా లేదా అనేది అది మనకు తెలియదు. బికాజ్ అది ఎంత న్యూస్ ఉన్నా ఆ ఇంపాక్ట్ అనేది ఫస్ట్ 15 minutes ఫస్ట్ 1 hour క్యాండిల్స్ ఫామ్ అవుతాయి కదా, దాన్ని బట్టి అయితే ట్రేడ్ని మనం నెక్స్ట్ రేపు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని సినారియోస్ మాట్లాడుకుందాం. ఆ సినారియోస్ బట్టి ఎంట్రీస్ అనేవి దాన్ని చూద్దాం. ఓకే, ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా ఎంత నెగిటివ్ న్యూస్ ఉన్నా ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, సరదాగా జస్ట్ సింపుల్గా అనుకుందాం. ఫ్లాట్గా మొన్నటి మార్కెట్ ఏరియా ఉంది, ఇక్కడ ఈ ఏరియాలోనే ఓపెన్ అయింది అనుకుందాం. ఓపెన్ అయితే ఒకవేళ మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ ఇలా ర్యాలీ అయింది అనుకుందాం. ర్యాలీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఈ ఎంట్రీ అనేది స్లోగా వెళ్తే స్లోగా చెప్పండి చూడండి, ఇలాగ ఒక స్లోగా వెళ్తే వెల్ అండ్ గుడ్. లేదు ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనుకోండి, ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మనం క్యాచ్ చేయలేం. ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉందన్నమాట, పిఈ సైడ్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. అదే ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి స్లోగా వెళ్తేనే, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే అందులో రేపు మార్కెట్ న్యూస్ కూడా ఉన్నది. చాలా క్విక్గా మార్కెట్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంటుంది. ఐదర్ అంటే అప్ సైడ్కి మూవ్ అవుతుందా అంటే డౌన్ సైడ్ మూవ్ అవుతుందా అనేది, డౌన్ సైడ్ మూవ్ అయితే కొత్త ఆర్డర్ బ్లాక్ మళ్ళీ ఫామ్ అయిపోతుంది. కొత్త ఆర్డర్ బ్లాక్ ఏమవుతుంది అప్పుడు, ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు ఇది బ్రేక్ అవుతుంది స్ట్రక్చర్ సేమ్ మొన్నట్లాగే చూసారు కదా, మొన్న ఎంట్రీ చెప్పాను కదా, ఫ్రైడే ఒక ఎంట్రీ వచ్చింది సేమ్ మొన్నట్లాగే. ఎవరైనా ఆ ఎంట్రీ చూడకపోతే మొన్న ఫ్రైడే ఈవినింగ్ పోస్ట్ చేశాను కదా, అందులో చూడండి. సేమ్ మొన్నట్లాగే అవుతుంది, అంటే డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతే ఇది ఆర్డర్ బ్లాక్ అయిపోద్ది అన్నమాట. అప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ నుండి ఎక్కడ షిఫ్ట్ అయిపోతుంది. ఓకే, లేదు అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి స్లోగా అప్ సైడ్ ర్యాలీ అయింది అనుకుందాం. స్లోగా అప్ సైడ్ ర్యాలీ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేస్తే ఎంట్రీ తీసుకుంటాం. ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది, 70 points స్టాప్ లాస్ వచ్చింది. అదేవిధంగా మనకి ఏంటంటే 1 hour టైం ఫ్రేమ్లో బేరిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఉన్నది, అన్మిటిగేటెడ్. కొద్దిగా అది చాలా ఇంపార్టెంట్ లెవెల్. స్టాప్ లాస్ చూసుకుంటే ఆ 20 points ఉన్నది. 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఎంట్రీ చూసుకుంటే ఇక్కడ ఉన్నదన్నమాట. అదైతే కొద్దిగా స్టాప్ లాస్ పెద్ద అవుతుంది. స్టాప్ లాస్ అంటే దాని మీద ఒక 20 points ఇంకా ఎక్స్ట్రా అవుతుంది అనుకుంటా. చూస్తున్నాను ఒకసారి, 35 points అవుతుంది. ఇదైనా కూడా మంచి ఎంట్రీ, 35 points అయినా మంచి ఎంట్రీ. కాకపోతే ఇంకొంచెం డెప్త్కి వెళ్తే 20 points అంటే 1 minute టైం ఫ్రేమ్లోది టచ్ చేస్తే, 1 minute టైం ఫ్రేమ్లో ఎక్స్ట్రీమ్ క్యాండిల్ టచ్ చేస్తే 20 points అలాగ వస్తుంది. లేదు 5 minutesలో అనుకుంటే అది 35 points వస్తుంది. అది కూడా మంచి స్టాప్ లాస్. ఏదైనా సరే చెప్పాను కదా, ఒకవేళ ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా ఏంటంటే ఇలా వెళ్ళి ఫాస్ట్గా వెళ్తే మనం ఎంట్రీ క్యాప్చర్ చేయలేం. ఎర్లీ మార్నింగ్ ఎంట్రీ అనేది క్యాప్చర్ చేయలేం అన్నమాట. లేదు స్లోగా వెళ్తే క్యాప్చర్ అనేది చేసుకోవచ్చు. ఆ ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకుంటే టార్గెట్ ఎక్కడ వరకు ఏంటి అనేది, టార్గెట్ ఇక్కడ ఈ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. తర్వాత సెకండ్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఏంటంటే ఇది ఉంది చూడండి, ఈ ఏరియా వరకు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను నేనైతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను అనమాట. ఒకవేళ అక్కడ ఎంట్రీ అయితే ఒకటి ఇక్కడ కూడా ఒక ఎంట్రీ, ఇక్కడ కూడా చెప్పాను కదా, ఇక్కడ కూడా ఎంట్రీ ఎగ్జిట్ అయిపోతానా అంటే చూస్తాను అక్కడ మార్కెట్ కండిషన్. ఇంకేంటంటే ప్రెజెంట్ చార్ట్ లేదు కదా, అక్కడ మార్కెట్ కండిషన్ బట్టి ఎగ్జిట్ అవ్వడం ఉన్నదో లేకపోతే దాన్ని ఇక్కడ ఫామ్ అవుతాయి కదా 15 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్స్, అవి ఏమైనా సపోర్ట్ చేసి ఇంకా డౌన్ సైడ్ ట్రావెల్ చేసేటట్టు ఉంటే
ఇక్కడ ఉంటాం, లేదంటే ఇక్కడే ఎగ్జిట్ అయిపోవడం లాగా చేస్తాం. లేదా ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే ఇక్కడే ఎగ్జిట్ అయిపోండి. ఒక మంచి లైక్ ఇక్కడ చూసుకుంటే అది మంచి పాయింట్స్ వస్తుంది. అలా కాదనుకున్నా 200 పాయింట్స్ 300 పాయింట్స్ వస్తుంది. ఎందుకు ఎక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఎక్కడి వరకు ఎందుకు ఎవడ ఉండమన్నారు. ఓకే, సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. లేదు అంటే ఇక్కడ వరకు ఇలా డౌన్ సైడ్ వస్తుంది కదా, ఇక్కడ కొన్ని క్యాండిల్స్ ఫామ్ అవుతాయి మనకి సపోర్ట్ చేసేలాగా. ఓకే, కొద్దిసేపు కన్సాలిడేట్ అయినా అంటే వెంటనే మన టార్గెట్ అలా వెళ్ళిపోదు కదా, సమ్ లైక్ కన్సాలిడేట్ అవుతూ మళ్ళీ ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ ర్యాలీ అవ్వడం అలాంటివి చేస్తుంటుంది అన్నమాట. ఓకే, ఆ సినారియో అలాగా. ఆ ఎంట్రీ అదొకటి పాసిబిలిటీ ఉంది. నేనైతే రాదు అనుకుంటున్నాను. బికాజ్ ఏంటంటే గ్యాప్ అప్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఆ పైకి వెళ్తుంది అయితే అనుకోవట్లేదు నేనైతే. లేదనుకుంటే ఫ్లాట్గా ఓపెన్ డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది అనుకో, లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. అయితే ఒకటి, ఇది ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయినా ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, అంటే లైక్ ఇప్పుడు ఓపెన్ అయ్యి లైక్ చెప్తాను, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అయిపోయింది, మళ్ళీ ఇలా అప్ సైడ్ వచ్చింది. ఓకే, ఇలా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, వెల్ అండ్ గుడ్. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఫెయిల్ అయినా ఫెయిల్ అవ్వచ్చు. బికాస్ ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్లోనే ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ అన్మిటిగేటెడ్ ఉంటుంది అన్నమాట. ఇది ఉంది చూడండి, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో 1 hour టైం ఫ్రేమ్లో చూడండి. ఇదిగోండి, దాన్ని టచ్ చేసి అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి పిఈ మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఇది ఫెయిల్ అయినా ఫైన్, అక్కడి నుంచి మళ్ళీ ఎంట్రీ అనేది పిఈ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట మన. ఓకే, సో అది మాట. నెక్స్ట్ ఇంకో సినారీ ఏం మాట్లాడుకుందాం అంటే, ఓకే లైక్ డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతే ఓకే, ఇటువైపు ఈ ఎంట్రీ కూడా రాకపోతే ఈ చార్ట్లో ఎక్కడైనా సరే 1 minute టైం ఫ్రేమ్లో లైక్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ఫామ్ అయితే ఎంట్రీ తీసుకోవడమో, లేకపోతే అక్కడ చార్ట్ ప్రెసెంట్ ఫామ్ అవుతుంది కదా, ఆ ఫామ్ అయ్యి బట్టి పిఈ సైడ్ ఎంట్రీ ఇక్కడ వరకు టార్గెట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఆ ర్యాలీ అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ర్యాలీ అవుతున్న సినారీస్. ఓకే, అలాగ అనుకుందాం. మ్యాక్సిమం ఫ్లాట్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ లేను అనుకుంటున్నాను, ఎందుకంటే నెగిటివ్ న్యూస్ ఉన్నది కదా. సో ఆ విధంగా అనుకుంటున్నాను. జస్ట్ ఫ్లాట్ సినారీస్ మాట్లాడుకుందాం అంతే. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి రన్ అవుతుంది కదా, ఇక్కడ మార్కెట్ ఆగే స్కోప్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ లేదు, ఇది కూడా కిందకు వచ్చేసింది అనుకుందాం. లైక్ ఫస్ట్ ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ ఏరియా దగ్గర మార్కెట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే, ఇటువైపు వెళ్ళినా సరే చెప్పాను కదా, లైక్ ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఇదేది లాస్ట్ డే ఉంది చూడండి, లాస్ట్ డే గ్యాప్ ఆఫ్ ది లాస్ట్ డే గ్యాప్ ఫిల్లింగ్ ది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. ఓకే, లేదు ఇక్కడే మళ్ళీ లైక్ ఇది కూడా ఫెయిల్ చేసి డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంది అనుకుందాం. ఇది కూడా ఫెయిల్ చేసి డౌన్ సైడ్ లైక్ ఏంటంటే డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంటే ఇంకా పిఈ ఎంట్రీస్ ఈ బ్లాక్లు ఎక్కడైనా ఫామ్ అవుతుంటే ఎంట్రీస్ లైక్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. పిఈ ఎంట్రీస్ పెట్టుకుంటూ వస్తాం. ఎక్కడ ఆగుతాం ఏంటి అనేది చూస్తే 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, డౌన్ సైడ్ ఇంకా అలా ర్యాలీ అయిపోతుంది అనుకుందాం. డౌన్ సైడ్ అక్కడ ర్యాలీ అయిపోతుంటే అంటే నేను ఇంకా డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంటాయి కదా, ఇక్కడ కొద్దిగా ఏంటంటే ఆలోచిస్తాను. ఇక్కడ ఆలోచించడం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ ఐదర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఆగిపోతాను, అంటే అగ్రెసివ్ కాల్ ఎంట్రీకి వెళ్ళిపోను, అలాగని చెప్పేసి ఆగుతాను. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఆగుతాను, లేదంటే అలాగని చెప్పేసి అగ్రెసివ్ కాల్ ఎంట్రీకి వెళ్ళిపోను. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది ఇక్కడ నుంచి మార్కెట్ టర్న్ ఎక్కువ ఆపే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ లైక్ ఏంటంటే మార్కెట్ దీని నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఆపే ఛాన్స్ ఉంటుంది. అలాగని చెప్పేసి అగ్రెసివ్గా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనం అప్పుడే డెసిషన్ తీసుకోవడం, అది నెక్స్ట్ డేకి అయిపోతుంది. ట్యూస్డేకి డిసైడ్ చేసుకోవాలి మనం ఏదైనా సరే. ఓకే, లేదు ఇక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లేదు అనుకుంటే ఇంకా డౌన్ సైడ్ ఇంకా ర్యాలీ అయిపోతుంటుంది. ఇది కనుక బ్రేక్ అయితే ఇంకా ప్యూర్ మనం ఏంటంటే ఇంకా డౌన్ సైడ్ అలా వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడ వరకు మన పిఈ ఎంట్రీస్ తీసుకోలేమో అంటే తీసుకోవచ్చు. ఇక్కడ పిఈ ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఈ ఏరియాలో మనకి ఎక్కడైనా ఇప్పుడు ఇలా చార్ట్ ఫామ్ అవుతుంది, అలాగే డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అవుతుంది. ఇక్కడైనా ఇండ్యూస్మెంట్ ఎంట్రీ దొరికింది అనుకుందాం. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం మనం. ఇక్కడ ఎంట్రీ తీసుకొని టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటాం. ఓకే, టార్గెట్ ఇక్కడ ఉందా, టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటాం. ఈ ఎంట్రీ అక్కడ నుంచి లైక్ ఏంటంటే చిన్న షార్ట్ టార్గెట్ వస్తుంది అనమాట, ఎక్కువ పెద్ద టార్గెట్ రాదు. బికాజ్ ఇక్కడ అన్మిటిగేటెడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. అట్ ద సేమ్ టైం ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకోటి ఉన్నది. ఓకే, ఈ జోన్ ఉంచండి, ఈ జోన్ ఫెయిల్ అయినా ఇక్కడ ఒక 1 minute టైం ఫ్రేమ్లో ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. అది ఎప్పుడో క్రియేట్ చేసి అది మళ్ళీ ఏంటంటే ఆ మార్కెట్ ఆ ఏరియాకి వెళ్ళలేదు. ఆ ఇంబ్యాలెన్స్ ఫిల్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో చూడండి, ఇది ఈ బ్లూ లైన్ గీసాను చూడండి. ఈ బ్లూ లైన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ బ్లూ లైన్ దగ్గర ఏంటంటే ఎక్కడైనా మార్కెట్ అంటే లైక్ ఏంటంటే టర్న్ అయిపోతుంది, నేను టోటల్ టర్న్ అయిపోతుంది అని కాదు, ఒక లైక్ అంటే మీకు ఏంటంటే జస్ట్ ఒక స్టాపేజెస్ ఇస్తున్నాను అంటే ఇక్కడ స్టాపేజెస్ మార్కెట్ని అయితే పిఈ సైడే చూస్తున్నాను నేను ఓవరాల్ ఏంటంటే ఈ లైక్ ఈ డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంటే పిఈ సైడే చూస్తాను. కాకపోతే ఇవి స్టాప్ చేస్తాయి.
ఓకే, ఇవి స్టాప్ చేసే ఛాన్స్ ఉంటాయి. అయితే ఇవి స్టాప్ చేసిన తర్వాత సిగ్నల్ ఎలా మారుతుంది అనేది లేకపోతే రేపు మార్కెట్ మట్టి ఉంటుంది అన్నమాట. సిగ్నల్ ఎలా మారచ్చా అంటే లైక్ ఇక్కడ ఏదైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, అగ్రెసివ్ కాల్ ఎంట్రీకి వెళ్ళిపోం మనం. ఓకే, వెయిట్ చేస్తాం. అది ఏదైనా సరే అగ్రెసివ్గా మారాలా లేదా అనేది ట్యూస్డే మనకి అక్కడ చార్ట్ అయిన ఫామ్ బట్టి ట్యూస్డే మనం తీసుకోవాలన్నమాట. ఓకే, సో అది మాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెలే. ఇది ఇంపార్టెంట్ లెవెల్ కాదంటే ఇంపార్టెంట్ లెవెలే. బట్ ఇప్పుడున్న సినారియోస్ చూసుకుంటే పిఈ ఎంట్రీ లైక్ ఏంటంటే డౌన్ సైడ్ ఎంట్రీ చాలా స్ట్రాంగ్గా ఉన్నదన్నమాట. సో ఇక్కడ చూద్దాం లైక్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ యాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్లోని లైక్ ఏవైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా లైక్ ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ వచ్చినా చాలా చిన్న టార్గెట్స్ తీసుకుంటాను, ఎక్కువ టార్గెట్స్ తీసుకోండి కాల్ ఎంట్రీ. లైక్ ఇప్పుడు ఏమైనా మళ్ళీ ఇక్కడికి వచ్చిందా? ఓకే, సో ఓకే ఇప్పుడు మీకు చూపించాను కదా ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. ఆ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ డైరెక్ట్గా అయిపోను. ఇక్కడ ఉందా? ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ 1 minute టైం ఫ్రేమ్లో చూపించాను. ఇక్కడ నేను డైరెక్ట్గా ఎంట్రీ అవ్వను. ఓకే, బికాస్ మార్కెట్ పిఈ సైడ్ ఉన్నది, పిఈ సైడ్ రన్ అయితే వస్తుంది. ఇక్కడ దీన్ని టచ్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు దీన్ని టచ్ చేస్తుంది కదా, ఈ బ్లూ లైన్ టచ్ చేస్తుంది కదా, నాకు ఇక్కడ మార్కెట్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తేనే అప్పుడు నేను ఏదో ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో అది మాట. అంతే తప్ప ఇక్కడ చూడండి, ఇక్కడైతే డైరెక్ట్గా 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసేసుకోవడానికి ప్లాన్ అయితే ఉన్నాను. కాకపోతే ఇక్కడ నేను 1 minute టైం ఫ్రేమ్లో డైరెక్ట్ ఎంట్రీ ప్లాన్ తీసుకోలేను. ఇక్కడ నేను కన్ఫర్మేషన్ కోసం చూసుకుంటాను. ఓకే, సో అది ఆ విధంగా అనుకుంటున్నాను అనమాట. ఓకే, ఒకవేళ సీరియస్ గ్యాప్ డౌన్ పెద్ద గ్యాప్ డౌన్ ఇలా రన్ అయితే ఓవరాల్గా గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం. లైక్ ఏంటంటే ఇది కూడా గ్యాప్ డౌన్ అయిపోయి రన్ అయిపోతుంది అనుకుందాం. ఓకే, గ్యాప్ డౌన్ అయిపోయి రన్ అయిపోతుంటే లైక్ రెడ్ క్యాండిల్ వేసుకొని డౌన్ సైడ్ ఇక్కడ రన్ అయిపోతుంటే ఎక్కడ ఆగుతాం అంటే చూద్దాం. లైక్ ఎక్కడ ఆగుతాం ఏంటి అంటే యాక్చువల్ చెప్పాలంటే ఓవరాల్గా లైక్ 1 minute అలా 1 day టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ అనేది బుల్లిష్లోనే ఉన్నది. సో ఎక్కడ ఆగుతాం ఏంటి అనేది ఓవరాల్ లైక్ ఇది ఉంది కదా. ఓకే, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. అది కూడా బ్రేక్అవుట్ అయిపోయి డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంది అనుకుందాం. ఓకే, ఎక్కడ పాజ్ వస్తుంది ఏంటి అని చూసుకుంటే ఈ లెవెల్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. అది మంత్లీ టైం ఫ్రేమ్. మీరేంటి ఇవన్నీ చూస్తున్నా లైక్ ఏంటంటే అవన్నీ పెట్టుకుంటున్నారా అంటే సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ లెవెల్ అనేది నేను అక్కడ లైక్ సో అక్కడ ఆగుతాను. అక్కడ ఆగడం అంటే లైక్ మార్కెట్ కన్సల్టేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పిఈ ఎంట్రీసే తీసుకుంటూ వెళ్తాం. పిఈ ఎంట్రీస్ దొరుకుతుంటే లైక్ అంటే పిఈ ఎంట్రీసే ఫామ్ చేసుకుంటూ వెళ్తాయి కదా, పిఈ ఎంట్రీసే తీసుకుంటాను. టార్గెట్స్ అక్కడ వరకు పెట్టుకుంటాం అన్నమాట. సో ఈ లెవెల్ ఉంది చూడండి, అది లైక్ కలర్ మారుస్తాం. అరే ఈ రెడ్ కలర్ లెవెల్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ లెవెల్ నుంచి కాల్ ఎంట్రీస్కి సీరియస్గా ప్లాన్ చేయొచ్చు. అది రేపు అయిపోతుందా అంటే అది కొంచెం కష్టమైన సినారియో. రేపు చెప్పాను కదా, ఏదైనా సరే ట్యూస్డే కాల్ ఎంట్రీకి ట్యూస్డేగా ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, రేపు సీరియస్ ఒకేలా డౌన్ సైడ్ ర్యాలీ వచ్చిన. ఓకే, సో ఆ సినారియోస్ మాట్లాడుకున్నాం. ప్యూర్ గ్యాప్ డౌన్ సినారియోస్ ఎక్కడ స్టాప్ ప్రైజెస్ ఉన్నాయో మనం చూసుకున్నాం, బాగానే ఉన్నది. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇవన్నీ సినారియోస్ కాకుండాను మనకి రివర్స్ కొట్టి ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే అదే చూద్దాం, అది అలా థింక్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ అయిపోయింది అనుకుందాం. ఏమో లైక్ ఏంటంటే మనల్ని అందరినీ బురిడి కొట్టించి ఏమో మన ఇండియన్ మార్కెట్ దానికి రియాక్ట్ అయిపోతే, ఆ న్యూస్కి రియాక్ట్ అయిపోతే సో మనం దానికి కూడా రెడీ అయ్యి ఉండాలి కదా. ఓకే, అందరూ గ్యాప్ డౌన్ అనుకుంది, సడన్ గా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. ఓకే, లేదు ఇక్కడ నుండి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా రన్ అయిపోయింది అనుకుందాం. ఓకే, ఈ ఫెయిల్ చేసి ఇక్కడ ఉన్న ఆర్డర్ బ్లాక్ చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్ 1 minute టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ అది కూడా ఫెయిల్ చేసి అప్ సైడ్ వెళ్ళిపోయింది అనుకుందాం. అప్పుడు ఇది ఏమవుతుందంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఐదర్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా ఇలా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఎలా అప్పుడు ఏంటంటే ఇండ్యూస్మెంట్ లైక్ ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ హైని బ్రేక్ చేసి వెళ్ళిపోయినా సరే ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అవుతుంది. సో ఇది మనకు చాలా వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనమాట, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయినట్టు. సో మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వస్తే సూపర్గా కాల్ ఎంట్రీ పెట్టుకోవచ్చు మనం. ఇగోండి అంటే ఇలా జస్ట్ ఇంకా మనం శాంపుల్ తీసుకున్నాం కదా, ఈ ఏరియా వరకు మనం కాల్ ఎంట్రీ అనేది అలా అంటే ఆ గ్యాప్ నుంచి డౌన్ సైడ్ ఇలా వచ్చింది అనుకుందాం. సూపర్గా కాల్ ఎంట్రీ అలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా సినారియోస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఏంటంటే డౌన్ సైడ్ ఉన్నది కాబట్టి డౌన్ సైడ్ సినారియోస్ మ్యాక్సిమం చూస్తాం అన్నమాట పిఈ ఎంట్రీ. ఒకవేళ వరస్ట్ సినారియోస్ ఈ గ్యాప్ అప్ ఇలా ఓపెన్ అయితే మాత్రం ఈ విధంగా ఇలా ప్లాన్ చేద్దాం. ఓకేనా, కాల్ ఎంట్రీ ఉంటుంది అనమాట, బ్యూటిఫుల్ కాల్ ఎంట్రీ ఉంటుంది ఇక్కడ. ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఓకే, సో ఆ
విధంగా ఎంట్రీస్ ఉంటుందని ప్లాన్ మీరు నేను చెప్పే అనాలిసిస్ని జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గానే చూడడం తప్ప మీరేమి ఎంట్రీస్ తీసేసుకోకండి. ఓకే, సో మీకు ఏదైతే నాలెడ్జ్ ఉన్నదో, మీకు ఏదైతే టైప్ ఆఫ్ ట్రేడింగ్ ఉన్నదో దాన్ని బట్టే ఎంట్రీస్ ఆర్ ప్లాన్ చేయండి. జస్ట్ ఇది ఒక అనాలిసిస్ లైక్ ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పస్ గానే మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అయితే యూస్ చేసుకోండి. ఓకే, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు యూస్ చేసుకోండి. ఓకే, సో అది మాట. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా వ్యూ ఉంటే, మీకు నేనైతే ఇక్కడ ప్రీ మార్కెట్లో నేను ఏదైనా ఎక్కడైనా ఏదైనా ఆర్డర్ బ్లాక్ మిస్ అయిపోయింటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది రైట్ ఆర్ రాంగ్ డిసైడ్ చేస్తే డిస్కస్ చేసుకుందాం. రైట్ అయితే మళ్ళీ వ్యాలిడ్ నేను అక్కడ టిక్ పెడతాను. లైక్ టిక్ పెట్టిన సెన్స్ రైట్ అంటే సో ఎవరైనా మన లైక్ వ్యూవర్స్ చూసిన ఓకే మనోడు మంచి పాయింట్ చెప్పాడు అని క్యాప్చర్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా. సో ఆ విధంగా మీరు కూడా హెల్ప్ చేయండి ఎవరికైనా. లైక్ ఓకే నేను చూసి ఉండకపోవచ్చు కదా, నేను హ్యూమన్ ఎర్రర్ చేసి ఉండొచ్చు. సో ఎవరైనా లైక్ చెప్పండి, అది రైట్ ఆర్ రాంగ్ డిసైడ్ చేసుకుందాం. ఓకే, సో అది మాట. ఓకే, మీకు ఈరోజు చూపిన వీడియోలో ఏదైనా క్లాస్లో ఏదైనా పాయింట్ అర్థం కాకపోయినా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అదేవిధంగా లైక్ మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి నేర్చుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో నేను నంబిస్తాను. దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.